హే గాయ్స్ అందరికి నేను ఈ డ్రెస్ స్టిచ్ చేసుకున్నా కదా. ఈ డ్రెస్ అనేది నేను మీషోలో నుంచి ప్లెయిన్ శారీ తీసుకున్నా. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 250 అట్లా ఆ రేంజ్లో ఉంది. అండ్ ప్లెయిన్ శారీ వచ్చేసి ఇంకా దీనికి ఏం బార్డర్ అటాచ్ చేయకుండా ఇట్లా ప్లెయిన్గా సింపుల్గా ఉండాలని స్టిచ్ చేసుకున్నా. టోటల్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఉంటుంది. సో లైనింగ్ క్లాత్ని మనం 4 మడత పెట్టుకోవాలి. అంటే 4 ఫోల్డ్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కొలతలు తీసుకోవాలి. కరెక్ట్ నడుము చుట్టూ కొలత ఎంతైతే ఉందో దాని మీద మనం మెజర్మెంట్ టేప్ తోటి మొత్తం కొలుచుకొని వెడల్పు ఎంత ఉందో దాన్ని 4 ఫోల్డ్స్ అలా చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత మార్క్ అనేది పెట్టుకోవాలి. అండ్ హైట్ ఎంత మనకు కావాలనుకుంటున్నామో అంత. సో ఎవరి హైట్ వాళ్ళకి. నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే నేను టేప్తో కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చిందో అలాగే నాకు కిందికి కొద్దిగా జాయింటింగ్ అనేది పడ్డది. అండ్ అది నేను వేసుకున్నాను. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో వేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నా. అక్కడ కొద్దిగా జాయింటింగ్ లాగా పడింది కాబట్టి అక్కడ అండ్ లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నా. అండ్ ఒరిజినల్ది కూడా నేను ఎప్పుడో కట్ చేసేసుకున్నా. అండ్ దీనికంటే ఒక ఒరిజినల్ది ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ కిందికి పెట్టుకోవాలి, అంతే సెట్ అయిపోతుంది. అండ్ ఇదేమో బాడీ పార్ట్ పైన అంటే ఫ్రంట్ బ్యాక్ ఇందులో నుంచి ఒక 1/2 మీటర్ ఫ్రంట్లో నుంచి తీసేయాలి. ఇది తీసేసిన తర్వాత మనం మీకు ఒకవేళ కట్టింగ్ ఇక్కడ ఇలాంటి విధంగా ఇక్కడనే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే నేను మాత్రం మీకు జస్ట్ సింపుల్గా చూపించడానికి మాత్రం చూపిస్తున్నా. మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ చూపించడానికి మాత్రమే సింపుల్గా అంటే ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది ఇట్లా 1 వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నా. ఏం లేదంటే 4 ఫోల్డ్స్ సేమ్ అలానే చేయాలి. కానీ మనం ఇది క్రాస్లో చేసినాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్ మనం కట్ చేసింది క్రాస్లో. బట్ ఇది ఫ్రంట్ కాబట్టి క్రాస్లో కాకుండా నార్మల్గా స్ట్రైట్ కట్లోనే తీసుకోవాలి. స్ట్రైట్ కట్లో తీసుకున్న తర్వాత దాన్ని 4 ఫోల్డ్స్ చేసిన తర్వాత మనం కొలతలు అనేవి కరెక్ట్గా చూసుకోవాలి. నేను గల్ల కొద్దిగా నెక్ ప్యాటర్న్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే ప్యాటర్న్ పెట్టుకోవాలనుకుంటున్నా కాబట్టి అండ్ గల్ల అనేది నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా అనేసి అలాగే ఉంచుకున్నా. బట్ కింద మనకు ఎంత మెజర్మెంట్ కావాలనేది నేను హైట్ పొడవు అనేది కొలుచుకున్నా. సో నాకు ఎంత వచ్చింది అనేది హైట్ చూడండి. అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోలో. సో ఈ విధంగా మీ మెజర్మెంట్స్తో మీ బ్యాక్ ఎంత వచ్చిందో నాకు ఇక్కడ నేను ఇంతే కొద్దిగా బ్యాక్ ఎక్కువ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే బ్యాక్ బాగా పెద్దగా అయితే కూడా నాకు అంత కంఫర్ట్గా ఉన్నది వేసుకోవాలి కాబట్టి నేను బ్యాగ్ కూడా కొద్దిగా తక్కువ తీసుకుంటున్నా. అండ్ ఫ్రంట్ వచ్చేసి నేను ఏంటంటే ప్యాటర్న్ కట్ చేసి చూపిస్తాను పేపర్ పైన. సో మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది అనేది. సో ప్రస్తుతానికైతే నేను బ్యాక్ నెక్ అనేది చూపిస్తున్నా. సో బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి నేను హార్మ్ హోల్ ఫస్ట్ కట్ చేసిన. ఎందుకంటే ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుంటే మళ్ళీ ఏమైనా మిస్టేక్ అవుతుంది అనేసి నేను కచ్చికలు పెట్టుకుంటున్నా. 2 కచ్చికలు పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వీడియోలో చూసినట్టు బ్యాక్ పార్ట్ అనేది నేను ఈజీగా కట్ చేసేసుకున్నా. సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలాగైనా ఏదో ఒకటి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ చిన్న ఐడియాస్ ఈ బ్యాక్ పార్ట్ అని దానిపైన రాసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనం ఏం కటింగ్ చేయట్లేదు కాబట్టి బ్యాక్ పార్ట్ అని ఈజీగా అర్థమవుతుంది. 2 రౌండ్ నెక్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ అయ్యేది మాత్రం ఫ్రంట్ నెక్ పెట్టాలనుకున్నది. ఈ మధ్య ట్రెండింగ్ అయ్యేది ఫ్రంట్ నెక్ పెడదాం అనుకుంటున్నా. సో ఇది ఫ్రంట్ నెక్ కోసం అనేది కట్ చేస్తున్నా. సో కచ్చికలు అనేటివి మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో లేకపోతే అది క్లాత్ అనేది అటు ఇటు గల్లకు కొద్దిగా పెద్దగా చిన్నగా అనేది అవుతుంది ఫ్రంట్ నెక్ అనేది. సో నేను ఆల్రెడీ ప్యాటర్న్ పెట్టుకున్నా. ఇది ముందు వీడియో అన్నమాట. మీకు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నా. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను గైస్. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవడం వల్ల డ్రెస్ లుక్ అనేది సూపర్గా వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ అనేది పెట్టుకుంటున్నాను. అండ్ ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. జస్ట్ నార్మల్గా మనకు ఫుల్ హ్యాండ్స్ పొడవు అనేది 20 ఉంటుంది. అందరికీ 20 ఉంటుంది. జనరల్గా ఒక్కొక్కరికి హైట్ ప్రకారం 20 కంటే ఎక్కువే ఉండొచ్చు, లేకపోతే తక్కువే ఉండొచ్చు. బట్ నాకైతే 20 తీసుకున్నా. సో 10 and 10 20 అండ్ కొద్ది ఎక్స్ట్రాస్కి ఎందుకంటే ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు అని కొద్దిగా ఎక్కువే తీసుకున్నా.
సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకున్నా. ఆల్రెడీ ప్యాటర్న్ పెట్టేసిన, చూస్తున్నారు కదా న్యూ ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది. నేను ఇది పేపర్ పైన ఫస్ట్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే తప్పుగా వస్తే మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి ఇంకొద్దిగా మంచిగా దీంట్లో మాడిఫై చేయొచ్చు కదా అనేసి ఇలా ఫస్ట్ దీన్ని కట్ చేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి మనకు న్యూ ట్రెండింగ్ ప్యాటర్న్ కదా, అందుకని వెనకాల డోరీస్ కూడా పెట్టాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి నేను గమ్ పెట్టేసుకున్నా గాయస్, ఎందుకంటే ఇది ఆ క్లాత్ అనేది అటు ఇటు జరుగుతుంది, అందుకని నేను గమ్ పెట్టేసుకున్నా. ఎటు జరగదు, ఇక మంచిగా అక్కడనే ఉంటుంది ఎటు జరగదు అనేసి. అండ్ బ్యాక్ ఫ్రంట్ గమ్ పెట్టేసుకొని ఇప్పుడు మనకు ప్యాటర్న్ అనేది నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నా, స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తా. సో మనకు వెనక్కి వెళ్ళేలాగా స్టిచ్ చేసుకున్నా. అండ్ నేను ఇది కొలతలు కూడా కరెక్ట్ తీసుకున్నా గాయస్, ఎందుకంటే ఎక్కువ తక్కువ అవద్దు, గల్లా ముంగటికి వెనక్కి అలా కాకుండా ఉండడానికి. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేసుకుంటా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా జస్ట్ 100 రూపీస్లో అలా శారీలో, ఇంట్లో ఉన్న శారీస్ తోటి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్కువగా అంత మినిమల్ బడ్జెట్లోనే మనకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో మిషన్ ఉంటే ఇట్లాంటి సింపుల్ చిన్న చిన్న అంటే ఇంట్లోనే ఉండి ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్స్ అయినా డ్రెస్సెస్ అయినా ఇలాంటి డిజైన్ చేయండి. సింపుల్గా ఇంట్లోనే నేర్చుకోవచ్చు మనం. ఎక్కువగా బయటకు వెళ్ళి నేర్చుకోకుండా మిషన్ ఉంటే ఇంట్లోనే సింపుల్ ఫ్రాక్స్ని డిజైన్ చేయొచ్చు. ఇలాంటి కొత్త ప్యాటర్న్స్ కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్లో ఉండి. అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, వీడియో కోసం అని కాదు కానీ నా కోసం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఇదైతే సక్సెస్ అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అన్నారు బాగుంది, నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది అని చాలాసార్లు అన్నారు, చాలామంది అన్నారు. అండ్ ఈ వీడియోలో మొత్తం కూడా నెక్ ప్యాటర్న్ నేను చూపించలేకపోయాను, ఎందుకంటే చాలా మంత్స్ బ్యాక్ తీసిన వీడియో కాబట్టి. అండ్ నాకు చాలా మధ్యలో గ్యాప్ రావడంతో నేను అన్నీ కొద్దిగా మర్చిపోవడం అనేది జరిగింది. బట్ ఇప్పుడైతే రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను, బట్ ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. ఖచ్చితంగా అందరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ చేసుకోండి. సో లైక్, కామెంట్, షేర్ అన్నీ చేయండి. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ గల్లా మొత్తం ప్యాటర్న్ ముందట ఫ్రంట్ నెక్ మాత్రం సూపర్గా డిజైన్ చేయడం జరిగింది, బాగుంది. అండ్ నేను అంటే చూడండి గైస్ ఎంత బాగా వచ్చిందో నెక్ ప్యాటర్న్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను, అంత బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ మంచి కాంప్లిమెంట్స్ వస్తే కూడా ఎంత బాగుంటుందో కదా, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ వెనుక బ్యాక్ ఫ్రంట్ కూడా. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి నేను కట్ చేసుకుంటున్నా గాయస్, ఇట్లా కట్ చేస్తున్నా అనేది కూడా చూపిస్తున్నా. ఫస్ట్ నేను క్యాన్విస్ పేపర్ మీద కరెక్ట్ డ్రా చేసుకున్నా, మనకి ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్. ఆల్రెడీ నేను మీకు మీ ఫ్రంట్ నెక్ చూపించాను కాబట్టి ఇప్పుడు నా ప్యాటర్న్ ఏంటిదో అది నేను డ్రా చేసుకున్న తర్వాత దాని మీద ఒక 1 స్టిచ్, ఎక్కడికి క్లాత్ అండ్ పేపర్ అనేది జరగకుండా ఒక మంచి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే క్లాత్ అనేది ఎక్కడికి జరగదు. అండ్ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవాలి. మనకు ఎంత ఎంత అవసరమో క్లాత్కి అండ్ అది ఎంత అవసరమో కాబట్టి అంతే ఉంచుకోవాలి. ఎక్స్ట్రాస్ అనేది తీసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఈజీగా ఒక స్టిచ్ చేసేసుకోండి, ఎక్కడికి జరగదు. అండ్ ఇట్లా అంటే బాగుంటుంది, అట్లానే స్టిచ్చింగ్ కూడా ఇట్లా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించున్నాను కదా అక్కడ షోల్డర్స్, నేను ఎక్కడైతే కచకలు పెట్టుకున్నానో అక్కడ నుంచి ఈ క్లాత్ అనేది కుట్టుకోవాలి. ఈజీగా అయిపోతుంది, చాలా ఏం ఎక్కువ టైం పట్టదు. బట్ ఏంటిదంటే కొద్దిగా చూసుకొని కుట్టుకుంటే ఈజీ ప్రాసెస్ గైస్, ఎక్కువగా ఏం అవసరం లేదు, బట్ ఈజీగా అయిపోతుంది.